ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులందరూ వాళ్ళుగా 100% డ్యూటీలకు రాకుండా సమ్మెను విజయవంతం చేశారు. వారందరికీ కూడా జేఏసీ పక్షాన, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మనకు 12 డిమాండ్స్ ఉన్నా కూడా ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెలో మనకు కావాల్సింది మొట్టమొదటిది ఏంటంటే ఈ నాలుగు కోర్లను మనం రద్దు చేసుకోవడము. ఎందుకంటే 29 చట్టాలను 4 కోర్లు కల్పిండ్రు. దాన్ని ఎంత కార్మికుల స్థితి ఎట్లా ఉండబోతా ఉన్నది అంటే బానిసత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నాము. అదే విధంగా ఏమేమి జరుగుతాయి అనే విషయం కోసము ఇన్ని రోజుల పాటు ఈ మన జేఏసీ పక్షాన ద్వార సమావేశాలు చేస్తూ, మీటింగ్లు పెడుతూ, గ్రూప్ సమావేశాలు చేస్తూ అందరినీ చైతన్యం చేయడం జరిగింది. అందుకొరకే కార్మికులందరూ ఏకతాటి పైకి వచ్చి ఈ ఒక్కరోజు టోకెన్ సమ్మె సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసినారు. వారికి జేఏసీ పక్షాన, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.